హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎంతో కమ్మగా క్రిస్పీగా పచ్చినెత్తలతోనైతే డీప్ ఫ్రై చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కనీసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని లైకులు చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. కావాల్సిన ఐటమ్స్: పచ్చినెత్తళ్ళు, మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అన్ని స్పైసెస్ అండి: లవంగ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్ అనాస అన్నీ వేసుకోవాలి. నానబెట్టిన గసగసాలు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. వాటర్ అన్ని తీసేసి వేసుకోండి. వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాము. మెత్తగా పేస్ట్లా పట్టేసుకోండి. పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. పచ్చినెత్తళ్ళకి మొత్తం మసాలా మొత్తం పట్టించేసేయాలా. మసాలా కలుపుకొని 2 అవర్స్ ఉంచుకోవాలండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పచ్చినెత్తల్లో మసాలా పట్టించి, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి, సో సారీ అండి. 5 అవర్స్ వరకు మనం ఇలా నానబెట్టి ఉంచుకుంటే నెత్తళ్ళు ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. సలసల ఆయిల్ మరగాలండి. మరిగిన ఆయిల్లో ఇప్పుడైతే నెత్తళ్ళు తీసుకుందాము. బాగా ఏకేకానండి తిరగేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ముందే ఇలా కదిపేసాం అనుకోండి, కదిపేస్తే ఇరిగిపోతాయండి నెత్తళ్ళు. ఏగిన ఒక్కొక్క దాన్ని కూడా నెమ్మదిగా తిరగేసుకోవాలండి. ఒక్కొక్క నెత్తలు ఏగుతుంది కదా, ఏగిన నెత్తల్ని ఒక్కొక్క నెత్తల్ని తిరగేసుకోవాలి. గట్టిగా కదిపేసామంటే ఇరిగిపోతాయండి, అందుకే చెప్తున్నాను. నెమ్మదిగా తిరగేసుకోవాలి. మొత్తం అన్ని తిరిగేసేసుకున్నానండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటువైపు కూడా బాగా ఏగాలి. 2 వైపులో కూడా క్రిస్పీగా ఏగినాయండి. మొత్తం అన్ని ఇదే కలర్లో తీసేసుకోవాలి, వేయించేసుకొని. డీప్ ఫ్రై చేసిన నెత్తళ్ళకి మళ్ళీ మసాలా కొంచెం ప్రిపేర్ చేయాలండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను 2 చెంచాలు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం జీరా పొడి వేసుకోవాలి. కలుపుకోండి. మొత్తం అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పొడిలో మనం వేయించుకున్న డీప్ ఫ్రై చేసిన నెత్తల్ని అద్దేసి మళ్ళీ ఫ్రై చేయాలి, అందుకనే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకున్న నెత్తల్ని మళ్ళీ ఇప్పుడు కార్న్ఫ్లోర్ మసాలాలో అద్దుకొని మళ్ళీ ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవాలండి. మొత్తం అన్నీ నేను చెప్పిన విధంగా వేసుకొని వేయించేసుకోండి. చుట్టూరు తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటూ నెమ్మదిగా వేయించేసుకోవాలండి. ఎక్కువసేపు పట్టదు ఏగడానికి. వేసిన ఒక 2 నిమిషాలకి వేగిపోవచ్చు మేబీ. మంటను కొద్దిగా సిమ్లోనే ఉంచుకోవాలండి, మాడిపోతాయి లేకపోతే. ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కదా, అందుకే చెప్తున్నాను. వేగిపోయినాయండి. ఇప్పుడైతే కళాయి నుంచి తీసేసుకుందాము. మొత్తం అన్నీ నేను చెప్పినట్టు అన్నీ ఇలాగా కార్న్ఫ్లోర్ మసాలా అత్తేసుకొని మొత్తం వేయించేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే పచ్చినెత్తళ్ళు డీప్ ఫ్రై
రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసాను అలా చేయండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.